అడ్డంగా వస్తావట్రా? ఏయ్ దున్నపోతులో ఉన్నావు, నువ్వే చూసుకుని రావచ్చు కదరా. వేలుడంత లేవు ఏంట్రా వాగుడు? అది కాదండి వాడే. కొడతా ఏంట్రా కొడతా? ఏమైందిరా? బైక్ స్కిడ్ అయి పడిపోయాను. నిజం చెప్పు. చెప్పానుగా పడిపోయానని. ఎందుకురా వాడి దగ్గర కూడా దాస్తావు? నిజం చెప్తే వాళ్ళని చంపేస్తాడు. అందుకే ఫోన్ చేసి వీళ్ళు రప్పించాను. నా కొడుకు మీద చేస్తే తండ్రిగా నేను చేతకాని దద్దమని కానీ ఫ్రెండ్ మీద చేస్తే ఊరుకోడు వాడు. ఏం జరుగుతుందో అందరికి తెలియాలి. కొట్టింది ఎవరు? తెలీదు. ఎక్కడ కొట్టారు? ధూల్పేట. సూర్య, చిన్నప్పటి నుంచి వాడు చేసిన వెధవ పనులన్నీ నీ మీద వేసుకున్నావు. తెలిసి కూడా కావాలని నిన్ను తిట్టేవాడిని. ఎందుకో తెలుసా, నిన్ను ఎంత తిరిగితే అంత నువ్వు నాకు దగ్గర అవుతావనరా. ఆ విషయం నాకు తెలుసు డాడీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. జాగ్రత్త. అలాగే. వెళ్ళు. ఒక టీ ఇవ్వు. నిన్న ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా? ఒకటేంటి, తెల్లారులైతే 100 గొడవలు జరుగుతుంటాయి ఇక్కడ. ఇంతకీ ఏ గొడవ గురించి మీరు అడిగేది? నిన్న ఉదయం 10 గంటలకి బైక్ మీద వస్తున్న కుర్రాడిని పట్టుకొని కొట్టారు. వాళ్ళెవరో తెలుసా? ఇంతకీ మీరెవరు? వాడి ఫ్రెండ్ని. అయితే నువ్వు కూడా కొట్టించుకోవడానికి వచ్చావా? చూడు బాబు, చూడడానికి చదువుకున్నాడికి మళ్ళీ ఉన్నావు. అనవసరంగా గొడవ పడక ఎల్లు. అసలే రాక్షసులు వాళ్ళు. నేను ఆ జాతి మనిషినే. వాళ్ళ పేర్లేంటి? నా మాటిని టీ తాగెళ్ళిపో. ఎక్కడుంటారు వాళ్ళు? నీకు శని నెత్తి మీద బ్రేక్ డాన్స్ ఆడుతున్నట్టుగా ఉంది. ఆడి పేరు ఆటో శంకర్.
శంకరన్న అలా ఉంది, రండి రా. అన్నా అన్నా ఏమైందన్నా? నన్ను చేయొద్దు, కావాలంటే ఆ 10,000 నీకు ఇచ్చేస్తాను. 10,000 ఏంటి? ఆ కుర్రోడిని కొట్టమని ఇచ్చాడు. ఎవడాడు? ఎవరా నువ్వు? ఏమిటిదంతా? అదో నువ్వేను పెద్ద రౌడీ అనుకున్నావా? ఎవరే రౌడీ? ఎవరే రౌడీ? నీ బాబు రౌడీ. నువ్వు పెద్ద మొగాడిని అనుకున్నావా? మనుషులు పెట్టి కొట్టించడానికి? ఏంటో మాట్లాడేది? ఏమిటా? డబ్బిచ్చి కృష్ణని రౌడీలతో కొట్టించాడు నీ బాబు. ఏ నీ కూతురు కూడా మా వాడి వెనక్కి తిరిగిందిగా, దాన్ని కూడా కొట్టించచ్చుగా. ఆహా, నువ్వు కన్నావు కాబట్టి, బోల్డ్ అంత ప్రేమ ఉంది కాబట్టి ఏమి అన్నావు. వాడు ఏమైపోయినా పర్వాలేదు, అంతేగా? సూర్య వద్దు వద్దు సూర్య, సూర్య ప్లీజ్. బాబు ఆగు, ఆయన ఏం చేయొద్దు, నీకు దండం పెడతాను. బీ కేర్ఫుల్. వాడికి ఏమైనా జరిగిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. మరీ అంత ఆవేశం పనికిలేదురా. నేను వెళ్ళి కొట్టలేక నువ్వు వెళ్తే చంపేస్తావేమోనని తొందరపడ్డావు. ఇప్పుడు ఈ గొడవతో దీప్తి కూడా మనోడ మీద కసి పెంచుకొని దూరం అయిపోతే మరేం పర్లేదు. అది కాకపోతే దాని అమ్మమ్మని తీసుకొచ్చేస్తాను. ఏజ్ ఎక్కువద్దేమో.
మళ్ళీ వీడు ఎందుకు వచ్చాడు వీళ్ళని సూర్య ఆగు. వదలరా. సూర్య ప్లీజ్ ఆగు. మేము గొడవ పడడానికి రాలేదు. వాడు చచ్చాడు బచ్చాడు చూడడానికి వచ్చారా? బాబు జరిగిన దాంట్లో మా అమ్మాయి తప్పేం లేదు, నేనే తొందరపడ్డాను. ఆడపిల్ల తండ్రిగా మీకు ఆ భయం ఉండటం సహజం. కాకపోతే మీరు కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. నన్ను క్షమించండి. చేసా అదే మాట. అంకుల్ కృష్ణకి ఎలా ఉంది? వెళ్ళి చూడమ్మా. అమ్మా కృష్ణ ఏంట్రా? సారీ దెబ్బలు బాగా తగిలాయా? బాగా అందరూ సిక్సర్లే కొట్టారు, పారిపోవటానికి కూడా ఛాన్స్ ఇవ్వాల. నన్ను మన్నించు బాబు. మీ తప్పే ఉందిలేండి, ప్రేమించిన విధవని మీకు ముందే చెప్పాల్సింది. కాస్త ఆలస్యం చేశాను, మీరు కాస్త తొందరపడ్డారు. ఈ కట్లు చూసేనా మీ అమ్మాయిని కట్టుకునే ఛాన్స్ ఇవ్వండి సార్. నన్ను సార్ అనొద్దు, మావయ్య అని పిలవలుడు. థ్యాంక్స్ మావయ్య. హనీమూన్కి ఎప్పుడు వెళ్ళమంటావు? రేయ్ మధ్యలో పెళ్ళి అనేది ఒకటి ఉందిరా. ఓ సారీ, అది ఒకటి ఉంది కదా. ఏ ఏంటమ్మా? హలో. హాయ్ సూర్య. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రౌడీలను చితక్కొట్టి దీప్తి వాళ్ళ నాన్నకి బాగా బుద్ధి చెప్పి పెళ్లి కొప్పించావుటగా. అదే మంచి మనసుతో నా ప్రేమకు కూడా ఓ దారి చూపించు. ఈరోజు సాయంత్రం ట్యూషన్కి వస్తున్నానే. డాడీ సారీ, 4 గంటలకి తాజ్ రెసిడెన్సీకి రా. నీతో చాలా పర్సనల్ విషయం మాట్లాడాలి. తప్పకుండా వస్తావు కదూ? 2 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. జ్ఞానం వాసంతి ఓ మూఢం పక్కం మనసు. హలో హలో హాయ్. హాయ్. ఏంటి నన్ను చూస్తే బిన్ లాడన్లో దాక్కుంటావు అనుకున్నాను. సద్దాము సెల్లా కూడా దాక్కాను. ఆ రోజులు పోయినాయి. ఈఎంఐ ఎవరు? ఆ అమ్మాయి కాదు, ఆవిడ, మా ఆవిడ. నిజమే. అవును, నువ్వు ఆంధ్రదేశంలో ఉండగా నాకు పెళ్లి అవదని డిసైడ్ అయిపోయి కేరళ వెళ్ళి కొట్టాయి నుంచి కొట్టుకొచ్చాను. సారీ, కట్టుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు దీనికి ఏం చెప్పినా నన్ను వదిలిపెట్టదు, ఎందుకంటే దీనికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. అలాగా. యా. இந்த புலரா ஒரு நல்ல மனுஷன், எனக்கு நல்ல స్నేహితుడు. ఈ ఆళ కళ్యాణం చేదోళ్ళ భాగ్యం. ఏంటి, నీకు మలయాళం కూడా వచ్చా? రాయటం చదవటం కూడా వచ్చు. ఓ నీ అబ్బా, అంటే ఇప్పుడు ఇది కూడా నన్ను వదిలిపోయేలా ఫిట్టింగ్ పెట్టేసావా? భయపడకు, నువ్వు చాలా మంచివాడివి అని, ఆ? నేను పెళ్లి చేసుకోవడం తన అదృష్టం అని చెప్పాను. ఒరే బాబు, నువ్వు ఇలా మారిపోయి నన్ను పొగుడుతావని తెలుసుంటే మన తెలుగుదేశంలోనే ఏదో కార్యకర్తను ఎదుగు పెళ్లి చేసుకున్నాను కదరా బాబు. నీతిగా పెళ్లి చేసుకున్నావు, బుద్ధిగా కాపురం చేసుకో. ఆ. వరం చచ్చి. ఎవడో నల్ల మనిషి. ఆడంతే, అదో టైపు. నువ్వు పద. సూర్య హాయ్. ఏంటింత లేటు? సారీ, షెడ్ దగ్గర బైక్ సీట్ మార్పించేసరికి. కూర్చో. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఏమిటి అలా చూస్తున్నావు? ఆ? అబ్బే, ఆ పెయింటింగ్ చాలా బాగుంది కదా. అందుకే ఈ హోటల్ వాడుకొని అక్కడ పెట్టాడు. ఎందుకు రమ్మని నన్ను అడగవే? ఎలాగో నువ్వే చెప్తావుగా. ఈ లవ్ ఉందే, దీన్ని మనసులో దాచుకోవటం చచ్చేంత కష్టం. నీకు చెప్పేస్తే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఆ మహానుభావుడికి ప్రేమ పెరిగితే కోపం, ప్రేమికులు చూస్తేనే కోపం. ధైర్యం చేసి నా ప్రేమ గురించి చెప్దామంటే ఎక్కడనో అంటాడో అని భయం. ఇహ లాభం లేదనుకుని మొన్నే ధైర్యం చేసి చెప్పేశాను. ఓకే అనిపించేసుకున్నాను. అరవింద్, ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇట్రా. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. సూర్య, హీస్ మిస్టర్ అరవింద్. హలో.
హాయ్ సూర్య. మొన్నే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. నేను ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకోబోతోంది ఇతన్ని. ఏమండి, తను నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది పెళ్ళంటూ చేసుకుంటే సూర్య లాంటి అబ్బాయిని చేసుకోవాలని. కానీ మీరు మాత్రం బృందాలు లాంటి అమ్మాయిని చేసుకోకండి, దెబ్బతినేస్తారు. నాకే తక్కువ. నువ్వు చెప్పు సూర్య, ఒకవేళ నేను నీతో ఐ లవ్ యూ అంటే నువ్వు నన్ను ప్రేమించేవాడివా కాదా? నేను బయలుదేరుతాను. అదేంటి? మీ మధ్య నేనెందుకు? అసలు నేను ఇక్కడికి రమ్మని ఎందుకో తెలుసా? ఇది చెప్పడానికేగా? కాదు, అరవింద్ది వేరే కాస్ట్. మా అమ్మ నాన్నకి ఈ కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని నువ్వే కన్విన్స్ చేసి మా పెళ్లి చేయాలి. అలాగే. అమ్మయ్యా, ఇక మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. నీలాంటి వాడిని ప్రేమిస్తా అంది, నీలాంటి వాడిని ప్రేమిస్తా అంది. నా ప్రేమ కూడా ఓ దారి చూపించు అంది, నా ప్రేమ కూడా ఓ దారి చూపించు అంది. అప్పుడే చెప్పొచ్చుగా నేను ప్రేమిస్తున్నది నిన్ను కాదని, నేను ప్రేమిస్తున్నది నిన్ను కాదని. ఇప్పుడు పెళ్లి చేయాలట.